దళిత లీడర్షిప్ ఫోరం ప్రధాన ఉద్దేశం అన్ని పార్టీలో ఉండే దళిత నాయకులు, అన్ని కుల సంఘాలు ఉండే దళిత నాయకులు, అన్ని వివిధ సంఘాల్లో ఉండే దళిత నాయకులు, స్వచ్ఛంద సేవలో ఉండే దళిత నాయకులు అంతా కలిసి రాజకీయంగా ఒక ఫోరంగా ఏర్పడి మాకు రాజకీయమే పరమావధి, రాజకీయంలో ఉంటేనే మా జాతులు బాగుపడతాయనే ప్రధాన ఉద్దేశంతో DLF ఏర్పడ్డది. దీనికి ప్రధాన కారణం నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ దళిత ఆశాతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచనల ప్రకారం వారి ఆశయాల ప్రకారమే DLF పనిచేస్తుందనేది స్పష్టం చేస్తుంది. సందర్భం DLF ఏర్పడడానికి పెద్దలు గౌరవనీయులు నీలేష్ సురేష్ గారి ఆధ్వర్యంలో ఒక 5 మంది ఫౌండేషన్ నుంచి సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థ ఏర్పడ్డ తర్వాత ఇది భారతదేశానికి సంబంధించినటువంటి DLF క్రమంగా ఇది తెలంగాణలో ఆవిర్భవించిన దేశవ్యాప్త విస్తృతపరిచేటువంటి అవకాశం ముందు భవిష్యత్తులో ఉన్నదనే విషయం ఈ సందర్భంగా లోకానికి తెలియజేస్తూ DLF మీటింగ్ తెలంగాణ రాష్ట్రం నుంచి, కర్ణాటక రాష్ట్రం నుండి, మహారాష్ట్ర నుండి, తమిళనాడు నుండి, కేరళ నుండి మొత్తం దేశవ్యాప్తంగా యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది DLF. కాబట్టి మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో సమావేశం జరిగింది. దాని తర్వాత మొట్టమొదటి సమావేశం దేశంలోనే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా దళితులు ఉండే రాష్ట్రం తెలంగాణ. ఆ తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా దళితులు ఉండే రాష్ట్రం జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. కాబట్టి ఇక్కడ 2 అసెంబ్లీ రిజర్వేషన్ ఉన్నాయి, ఒక పార్లమెంట్ రిజర్వేషన్ ఉన్నది. కాబట్టి దళిత నాయకత్వం పెంపొందించేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు విద్యార్థులు మేధావులు, ఉపాధ్యాయులు మేధావులు, ఉద్యోగులు మేధావులు, అనేక కుల సంఘాల్లో పనిచేస్తున్నటువంటి దళిత నాయకత్వం ఉన్నది. వారందరినీ సమీకరించడానికి DLF పూనుకున్నదనే విషయం తెలియజేస్తూ మొట్టమొదటి సమావేశం జూలై 13వ తారీఖున జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ కళాభవనంలో నిర్వహించాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో పాటు ఉమ్మడిగా మహబూబ్నగర్ జిల్లాలోని దళిత నాయకులు అందరం కలిసి సమిష్టి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం ఇక్కడ జరుగుతున్న సమావేశం DLF మీటింగ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటువంటి 14 నియోజకవర్గాల నుంచి 2 పార్లమెంట్ల నుండి దళిత నాయకులు అందరూ పార్టీలను పక్కన పెట్టి, కుల సంఘాలను పక్కన పెట్టి, వారు ఉన్నటువంటి సంఘాలను పక్కన పెట్టి ఉమ్మడి దళిత నాయకత్వం కోసం తరలించిన యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అంబేద్కర్ ఆశయాల సాధనే రాజ్యాధికారం. అంబేద్కర్ రాజ్యాంగంలోనే దళితులకు రాజ్యాధికారం రాశారు. దళిత సర్వలోక నివారణ మొత్తం అధికారంలోనే ఉన్నది. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా రాజకీయ తీర్మానం కావాల్సిందే. ఆ రాజకీయ తీర్మానం చట్టసభల సభ్యులు చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాతనే అక్కడ తీర్మానం జరుగుతుంది. కాబట్టి చట్టసభలో మాకు కేటాయించినటువంటి SC ST రిజర్వేషన్లతో పాటు అదనంగా కొన్ని నియోజకవర్గాల్లో మా ఓటు అనుకుంటాను 40,000 నుంచి 50,000 ప్రాతినిధ్యం కావాలనేది DLF ప్రధాన ఉద్దేశం. దానికి ప్రధాన కారకులు నవభారత రాజ్యాంగ అంబేద్కర్ గారి ఆశయాలు ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలనే ప్రధాన ఉద్దేశమే DLF అని సవినయంగా తెలియజేస్తూ రేపు చర్చలలో జరగబోయే సమావేశానికి పెద్ద ఎత్తున అందరూ పార్టీలకు అతీతంగా నాకు చెప్పలేదు, నాకు పిలువలేదు, నాకు ఫోన్ చేయలేదు అనవద్దు. మేము కూడా ఆసక్తితో ప్రేమతోనే పనిచేస్తూనే కలపాలనే ఉద్దేశంగా పనిచేస్తున్నాం. ఈ రోజు కలుసుకున్న రేపు కలుసుకోకపోవచ్చు, ఎల్లుండి కలుసుకోకపోవచ్చు, కానీ ఉద్యమం అయితే నిలబడదు. ఉద్యమం ముందుకు రావాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి విధులైన దళితులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ DLF సమావేశాన్ని విజయవంతం చేయాలని మరోసారి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి దళిత లీడర్షిప్ ఫోరం అని చెప్పేసి అనే నినాదాన్ని ముందుకు తీసుకుపోతున్న విషయం అందరికీ సవినయంగా తెలియజేస్తూ నా అవకాశం ఇస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి దళిత నాయకత్వం, వర్ధిల్లాలి DLF నాయకత్వం, దళితుల నాయకత్వం, జవహర్ బాబాసాహెబ్ అంబేద్కర్. రక్షించుకున్నాం భారత రాజ్యాంగాన్ని, దళితుల ఐక్యత, దళిత బోధకులకు రాజ్యాధికారం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.